చదువుకుందామండి. 31, 32 వచనాలు చదువుకుందాం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను అనెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పూజనీయుడు అయిన మా తండ్రి, స్తోత్రార్హుడా, మా ఆరాధన దైవమా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రివైన దేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీరు మాకు దయచేసిన మా ప్రభువు దినమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మా ప్రభు దినమున నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున నీ పాద సన్నిధికి సంఘంగా చేరి వచ్చి నిన్ను ఆరాధించే భాగ్యము, ఆత్మ సంబంధమైన బలులు అర్పించే భాగ్యము మాకు దయచేసిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆరాధన అంతటిలో నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువును హెచ్చించినందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ ప్రియుని, ఆ రక్షకుని, ఆ పరిచారకుని, ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకునే భాగ్యం మాకు దయచేసిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా కానుకలు సమర్పించే భాగ్యం మాకు దయచేసినందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మమ్మను దిద్దండి, మమ్మను సరిచేయండి. అన్నిటిలో క్రీస్తు ప్రభువుని హెచ్చించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మన ప్రభు దినమున మీ అందరితో కలిసి మన తండ్రిని ఆరాధించి మన ప్రభువును జ్ఞాపకం చేసుకునే భాగ్యం నాకును దేవుడు దయచేసినందులకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు, చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నా కొరకును, నా పరిచర్య కొరకు, ఆరోగ్యం కొరకు మీరు చేయుచున్న ప్రార్థనలను బట్టి మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. నిర్గమకాండము. నిర్గమము అంటే బయలు వెళ్ళుట, బయటికి వెళ్ళుట. దేవుడైన యెహోవా తన ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకువచ్చాడనమాట. నిర్గమము అంటే దాని అర్థం అదే, బయటికి తీసుకువచ్చాడు. ఆదికాండములో సృష్టిని మనం చూస్తున్నాం. సృష్టి నిర్మాణం, మానవ నిర్మాణాన్ని చూస్తున్నాం. ఆదికాండములోనే
మానవుని పాప స్థితిని చూస్తున్నాం. నిర్గమకాండములో పాపి అయిన మానవుడు విమోచింపబడుట మనం చూస్తున్నాం. లేవి కాండములో విమోచింపబడిన మానవుడు ఆరాధిస్తున్నవానిగా చూస్తున్నాం, ఆరాధకునిగా చూస్తున్నాం. సంఖ్యాకాండములో విమోచింపబడిన మానవుడు యాత్రికునిగా మనం చూస్తున్నామండి, యాత్రికునిగా మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండములో విమోచింపబడిన మానవుడు ఒక శిష్యుడుగా మనం చూస్తున్నాం. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు అన్నమాట. పాఠాలు, గురువు దగ్గర పాఠాలు నేర్చుకునేవాడు. ఒక శిష్యుడిగా మనం చూస్తున్నాం. ఆది కాండములో క్రీస్తు ప్రభువు సృష్టికర్త. ఎవరండి? సృష్టికర్త. నిర్గమకాండములో క్రీస్తు ప్రభు విమోచనకర్త. లేవి కాండములో క్రీస్తు ప్రభు మన ఆరాధన దైవం అండి, మన ఆరాధన దైవము. సంఖ్యాకాండములో క్రీస్తు ప్రభు మన సేనాధిపతి, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన సేనాధిపతిగా చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం కదండి, ఆయన మన ఉపదేశకుడు, మన బోధకుడు. అంటే రెండు కదా, ఉపదేశం అంటే బోధించటం. మోషే వారికి మరలా బోధిస్తూ వచ్చాడండి. అంటే రెండోసారి బోధించాడు కదండి, మరలా బోధిస్తున్నారు. రెండోసారి ఎందుకు బోధించాడు? మరలా ఎందుకు బోధించాడంటే, ద్వితీయోపదేశ కాండం చదవండి, ఎక్కువగా ఈ మాటలు ఉంటాయి. జ్ఞాపకముంచుకో, మర్చిపోవద్దు. ఎందుకు ఆ మాటలు రాశాడు? వాళ్ళు మర్చిపోవటం కాదు, నిజమే. మానవునికి ఒక బుద్ధి ఉందన్నమాట. ఏంటి? మరచిపోయే బుద్ధి ఉంది. కాబట్టి మరచిపోవద్దు, జ్ఞాపకముంచుకో. చూడండి, అంత ద్వితీయోపదేశ కాండము దైవజనుడైన మోషే అంత గంభీరంగా అన్నిసార్లు రిమెంబర్ అని, జ్ఞాపకం పెట్టుకో, మర్చిపోవద్దని అన్నిసార్లు మరి హెచ్చరిక చేశాడు కదా. చూడండి, 106వ కీర్తన 21, 22, లేకపోతే 7వ వచనం కూడా చదువుతున్నానండి. 106వ కీర్తన వచనం 7. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండేరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండేరి. మా పితరులు కదా, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండేరి. ద్వితీయోపదేశ కాండం ఎన్నిసార్లు చెప్పాడండి, జ్ఞాపకం ఉంచుకో, జ్ఞాపకం పెట్టుకొని. 21, 22 వచనాలండి. 21, ఐగుప్తులో గొప్ప కార్యములను, ఆము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమున భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. ఎవరు? ఆ ఇశ్రాయేలీలే. ఏ ఇశ్రాయేలీలు? ఇప్పుడున్న వాళ్ళు కాదు. మోషే ఎవరికైతే మరలా బోధించాడో వారే ఆయన జ్ఞాపకం చేసుకోలేదంట. వారు ఏం చేశారు? మరచిపోయారు. మానవుని బుద్ధి ఎంత భయంకరమైనదండి. మానవునికి ఒక బుద్ధి ఉన్నది. ఏముంది? చెప్పుకున్నాం కదా, మరచిపోయే బుద్ధి ఉన్నది. హృదయం చాలా మోసకరమైనదండి. ఎందుకంటే చిత్రం అనేది మోసమైనదండి. మర్చిపోవలసిన వాటిని ఏమో జ్ఞాపకం పెట్టుకుంటుంది,
జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వాటినేమో మర్చిపోయిద్ది కదయ్యా. మర్చిపోవలసిన వాటిని ఏం చేసిద్ది? జ్ఞాపకం పెట్టుకుంటుంది. జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వాటిని మర్చిపోయిద్ది. చాలా చోట్ల మీటింగ్లు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు. ముందుగా నేను ఆలస్యంగా వెళ్తే అక్కడ ఉన్న వారిని అడుగుతూ ఉంటాం, ఆ సేవకులు ఏం మాట చెప్పారంటే, చెప్పారన్నా భలే అంటూ ఉంటారు. ఏమంటారు? చెప్పారన్నా భలే అంటారు. అంటే ఒక రోజే తేడా. అలాగనే మహిళ సహోదరులు అయితే ఒక నెల, ఇప్పుడు మీటింగులో లేని వాళ్ళు ఎవరైనా వచ్చి అడుగుతారు కదా, కోటాలు ఎట్లా జరిగినాయి అని. ఏం చెప్తారు? సహోదరుల మధ్య సంభాషణ అన్నమాట. బాగా జరిగినాయి అంటారు. ఫలానా ఆయన ఏం చెప్పాడంటే ఏం చెప్తారు? బాగా చెప్పారంటారు. ఇంకేం అడిగిన ఏం చెప్పారు? భలే చెప్పారంటారు. దేని గురించి చెప్పారంటే భలే ఎందుకు? మర్చిపోయారు. కానీ పక్కింటి ఆమెతో తగ్గు వచ్చినప్పుడు తెలిసిద్ది. ఏమంటుందో తెలుసా? అప్పుడు అన్నమాట నా కడుపులో లేదంటావా ఇప్పుడు అన్నమాట అండి. ఎప్పుడో పాపం 10 ఏళ్ల నాడో 20 ఏళ్ల నాడో అప్పుడు అన్నమాట అంట ఇక్కడ ఉందంట. ఇప్పుడు విన్నమాట లేదు. ఏది జ్ఞాపకం పెట్టుకోవాలి? దేవుని వాక్యం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏది మర్చిపోవాలి? సహోదరు లేదన్న అన్నమాట ఏం చేయాలి? అది మర్చిపోవాలి. కానీ చిత్రం మర్చిపోవలసిన దాన్ని జ్ఞాపకం పెట్టుకుని బాగా జ్ఞాపకం పెట్టుకుంటాం. జ్ఞాపకం పెట్టుకోవాల్సిన దేవుని వాక్యమును, క్రీస్తు ప్రేమను మనం మర్చిపోతాం. అందుకే మోషే ద్వితీయోపదేశకాన్ని ఇశ్రాయేలు తరానికి, 2వ తరం వారికి మరలా ఉపదేశం చేస్తూ వచ్చాడండి. ఆయన వంటి బోధకుడు లేడు కదా. యేసు ప్రభువారు గొప్ప బోధకుడు, మన బోధకుడు. ఆయన వంటి బోధకుడు లేడు. యోబు అన్న మాట అన్నమాట. యేసు ప్రభు వంటి బోధకుడు లేడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. నిర్గమకాండం 32వ అధ్యాయము మనము చదువుకున్నాం కదండి. 31, 32 వచనాల్లో అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో అన్నాడండి. 32 వచనం, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిసివేయమని బతిమాలు కొనుచున్నాను. ఈ చరిత్ర, ఈ వృత్తాంతం మనందరికీ తెలుసు. దేవుడైన యెహోవా మోషేను కొండపైకి రమ్మన్నాడు. మోషే కొండపైన ఉన్నాడు. చాలా రోజులు ఉన్నాడు, 40 దినాలండి. మరి ఆ రోజు వస్తాడు కాబోలు. ఇశ్రాయేలు అహరోను కొండ దిగువన ఉన్నారు. సమాజము వారు అహరోను యొద్దకు వెళ్ళి, ఈ మోషే అనేవాడు ఏమాయనో, మాకు ముందుగా నడవటానికి మాకు ఒక దేవతను చేయమన్నారండి. చాలా విచారకరమైన మాట అండి. వారన్న మాటే మన హృదయాల్ని తరుక్కుపోతుంది అన్నమాట. ఈ మోషే అనేవాడు ఏమాయనో అంటే వారి దృష్టిలో ఇప్పుడు 40 రోజులైంది కదా. అంటే ఏమై ఉంటాడు? అక్కడ నీళ్ళు లేవు, ఆహారం లేవు కదా, చనిపోయి ఉంటాడు కదా. వాస్తవంగా వారి దృష్టిలో మోషే చనిపోయి ఉంటే మోషే కొరకు వారు ఏం చేయాలండి? వారేం చేయాలి? విలపించాలి. మా నాయకుడా ఏమయ్యావయ్యా, మా నాయకుడా అని మోషే కొరకు విలపించవలసిన ప్రజలు ఈ మోషే అనేవాడు ఏమాయనో కృతజ్ఞత లేని ప్రజలు. ఇందులో ఒక గొప్ప పాఠం మనం నేర్చుకుంటున్నామండి. ఏమని చెప్పుకుందాం? ఆనాడు ఆ ప్రజల కొరకు త్యాగం చేసిన మోషే పట్ల ఇశ్రాయేలుకి ఏమి లేదు చెప్పండి?
కృతజ్ఞత లేదు. ఈనాడు కూడా అంతే, ఈనాడు కూడా అంతే. త్యాగం చేసి సమర్పించుకుని జీవితాలు అర్పించుకున్న వారి పట్ల ఈనాడు కూడా దేవుని ప్రజలకు ఏం లేదండి, కృతజ్ఞత లేదు. నేను అప్పుడప్పుడు తలుచుకుంటా, నేను కూడా చెప్తా. వారేం ఇశ్రాయేలు, మనము విశ్వాసం కదా, మనకంటే వారే నయం అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. ఏమండి, మనకంటే వారే నయం. మాకు ఒక దూడను చేయమన్నారు, దేవత్వం చేయమన్నారండి. ఇశ్రాయేల్ చరిత్రలో 2 విశేషమైన చాలా ఘోరమైన తలంపులు 2. మేక్ అస్ ఏ గాడ్ అన్నారు అహరోను యొద్దకు వచ్చి. మేక్ అస్ ఏ కింగ్, మాకు ఒక రాజును నియమించమన్నారు కదా సమూయేలు యొద్దకు వచ్చి కదండి. మాకు ఒక దేవతను చేయమన్నారు, మాకు ఒక రాజుని నియమించమన్నారు. అంతే. మానవుని హృదయం అప్పటి నుంచి ఇప్పటి నుంచి అంతే. మానవునికి ఒక దేవత కావాలి, మానవునికి ఒక రాజు కావాలి. చాలా విచారం. మాకు ఒక దేవతను చేయమన్నప్పుడు అహరోను ఏమనాలండి? అహరోను ఏమనాలి? ఇశ్రాయేలీలారా, దేవతను చేయాలా? మనకు దేవుడు యెహోవా కదా, దేవతను చేయమంటారేంటి? ఏ రూపము చేసుకోవద్దని చెప్పాడే, సాయిగల పడొద్దని చెప్పాడే. వద్దు వద్దు, నేను చెయ్యను, మీరు చేయమనకూడదు. వారిని ఏం చేయాలి? గద్దించాలి. ఏం చేయాలి చెప్పండి? వారిని గద్దించాలి. అసలు ఆ దూడనే చేయకూడదు. కానీ అహరోను ఏం చేశాడండి? దూడని చేయమంటారా? చేస్తా. అలాగైతే మీ చెవులు ముక్కు నన్ను బంగారం అంతా నాకు తెచ్చిమ్మన్నారండి అన్నాడు. తెచ్చారండి. ఇశ్రాయేలీలు దూడకు ఏమిచ్చారు? దూడను చేయటానికి ఏమిచ్చారండి? బంగారం ఇచ్చారు. వరకు అడుగుతున్నాలేమ్మా, ఎప్పుడైనా దేవుని సేవకు బంగారం ఇచ్చావా? వాళ్ళు ఏం దూడకి ఇచ్చారయ్యా, దూడకి ఇచ్చారు కదండి. ఇలా దూడకు బంగారం ఇచ్చారు. ఇప్పుడు దేవుని సేవకి, దేవునికి బంగారం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దూడను చేశాడు. ప్రజలు ఉత్సాహంగా ఉన్నారండి, ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. అహరోనే అన్నాడు, రేపు పండుగ అన్నాడండి, యెహోవాకు పండుగ అన్నాడండి. మళ్ళా ఎవరికంటే పండగ యెహోవాకే. వారు పండగ చేస్తున్నారు. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. దేవుడంట ఇదే అంట. నీ దేవుడు ఇదే. ఏది? ఆ బంగారు దూడ. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండిరి, ఆడుటకు లేచరి. ఇది కొండ దిగువన జరుగుతున్నది. కొండ పైన మోషే ఎవరి దగ్గర ఉన్నారండి? దేవుని దగ్గర ఉన్నాడు. మోషేకు తెలియదు ఈ సంగతి. కొండ దిగువన దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు మోషేకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మోషే, నువ్వు త్వరగా దిగి వెళ్ళు. క్లుప్తంగా చెప్పుకుందాం. నీ ప్రజలు చెడిపోయారు, నువ్వు త్వరగా దిగి వెళ్ళు. నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. మోషే, నువ్వు అడ్డు రావద్దు. నేను వారిని కాల్చివేస్తా, నశింపజేస్తా. నిన్ను నీ సంతానమును గొప్ప జనముగా చేస్తా అన్నాడు దేవుడు కదండి. మోషే, నువ్వు త్వరగా దిగి వెళ్ళు. ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు ఏమయ్యారు? చెడిపోయారు. ఎవరు ప్రజలంట? మోషేతో అంటున్నాడేమని? నీ ప్రజలు చెడిపోయారు. నువ్వు అడ్డు రావద్దు. నేను వారిని కాల్చివేస్తా, లేక నశింపచేస్తా, లేక చంపేస్తా.
నీలో నుండి నీ సంతానాన్ని గొప్ప జనముగా చేస్తా అని ప్రభువు దేవుడు నాతో నీతో అంటే ఈ రోజుల్లో మనం ఏమంటామండి? ఆ సందర్భంలో ఏమంటాం? చెప్పేదేదో నిజం చెప్పండి, ఏదో భక్తి ఎక్కువ ఉన్నట్టు చెప్పొద్దు. మనమైతే ఏమంటాం? ఇప్పుడు వారిని నశింపజేసి నీ సంతానాన్ని గొప్ప జనంగా చేస్తానంటే ఏమంటాం? చెప్పయ్యా. ఎస్. దేవుడా యెహోవా, నువ్వు చేయాలనుకున్నది ఏదో తొందరగా చెయ్యయ్యా అంటాం మనం. అంతే కదయ్యా, నువ్వు చేయాలనుకున్నది తొందరగా చెయ్యి అంటాం. మోషే అలా అనలేదండి. మోషే జీవితం నా మీద చాలా ప్రభావం చూపిందండి. నా జీవితం మీద చాలా గొప్ప ప్రభావం చూపిందండి. మోషే అలా అనలేదు. నా ప్రజలు అంటావేంటయ్యా? ఆయన నీ ప్రజలేగా, వారు నీ ప్రజలేగా. నా ప్రజలు అంటావు, వారు నీ ప్రజలేగా. మోషే నీ ప్రజలు చెడిపోయారు అన్నాడు, నీ ప్రజలు అన్నాడు. అంతకుముందు నా నిర్గమకాండం 19, 20 అన్ని వచనాలు చదువుకోండి. మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటా అన్నాడు. ఇప్పుడు నీ ప్రజలు మోషే అంటున్నాడు. ఎందుకు మాట చెప్పంతే? వారు ఏమయ్యారు? ఆ చెడిపోయిన ప్రజలను గురించి వారు నా ప్రజలను చెప్పుకోవటానికి దేవుడు ఇష్టపడలేదు. ఆయన ప్రజలే కానీ నా ప్రజలు అని చెప్పుకోవటానికి, చెప్పండి, నా ప్రజలని చెప్పుకోవటానికి ఇష్టపడలేదండి. ఒక ఇన్సిడెంట్ మా ఇంట్లో నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. మా వాడు ఒకడు ఉన్నాడు, మా అబ్బాయి. నేను ఒకరోజు ఉదయం పూట వాకింగ్కి వెళ్తున్నా, అంటే 9:30 అయిందిలే, 9 దాటింది. వాళ్ళ టీచర్ గారు వస్తున్నాడు, హై స్కూల్ టీచర్ ఎక్కడో దిగి వస్తున్నాడు అనమాట. ఎదురుపడ్డాడు. నేను ఆయనకు తెలీదు, ఆయన హై స్కూల్ టీచర్ గారు అనే తెలుసు, నాకు అంతకంటే ఇంకేం తెలియదు, ఆయన పేరు కానీ ఏం తెలియదు. నమస్తే సార్ అన్న. నమస్తేనయ్యా అన్నాడు. ఎవరు సార్ అన్నాడు ఆయనే. నేను అదే మీ స్టూడెంట్ ఉన్నాడు కదా, పేరు చెప్పా. వాళ్ళ నాన్న అండి, వాళ్ళ తండ్రి గారినండి, వాళ్ళ ఫాదర్ని అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన కొడుకువా నువ్వు అన్నాడండి. వాళ్ళ తండ్రివా అన్నాడు. ఏమన్నాడు? ఆయన అబ్బాయి తండ్రివా నువ్వు? అబ్బాయి నీ కొడుకయ్యా అన్నాడంటే, కొంచెం మాస్టర్ గారి దృష్టిలో వాడు ఒకరవ్వా మంచోడని, మంచోడు, బాగా అంటే బాగా తెలియగలవాడు అని అన్నమాట, మంచోడని అన్నమాట. ఆయన ఆ కొడుకుని బట్టి నన్ను ఏం చేశాడు? గౌరవించాడు. ఆయన తండ్రి వాను అన్నాడండి. నేను ఇంటికి వచ్చి చూసామ్మా, నా కొడుకుని గురించి ఏమన్నాడు మా మాస్టర్ గారు అన్న. ఏమన్నాను? ఎవరిని గురించి? నా కొడుకుని గురించి అన్న. నిజమే, జరిగింది ఇది. 10 రోజులైందో లేదోనండి, నేను మందుల షాపుకి, మెడికల్ షాపుకి వెళ్తాను కొనుక్కోరాటానికి. ఒక రెడ్డి గారు ఎదురొచ్చి, ఏమయ్యా అటుంటోండి అన్నావు అన్నాడండి. ఏదో చేసాడు. నిజమయ్యా, వాడు ఏంది వాడు అటుంటోండి అన్నావు, ఇటుంటాడు అని ఏదో చెప్తాడండి. నాకు బాధ వేసింది. నేను ఇంటికి వచ్చేమన్నాను తెలుసా? చూడమ్మా, నీ కొడుకుని గురించి ఏమన్నాడు అన్నాను. ఏమన్నా? నీ కొడుకు అంట. మంచిగా పోగినప్పుడే నా కొడుకు, చెడ్డోడు అని చెప్పినప్పుడు నీ కొడుకు. దేవుడని యెహోవా ఆయన ప్రజలే కానీ నా ప్రజలని చెప్పుకోవటానికి ఆయనకి ఇష్టపడలా. ఎందుకు? ఆయనకు అవమానం తెచ్చారు, ఆయనకు వేదన కలిగించారు. మోషే నా ప్రజలు అంటావు ప్రభువా, దేవా, నా ప్రజలు కాదు, నీ ప్రజలే. మోజెస్ రిఫ్యూజ్డ్ ద ఆఫర్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన ఆ ఆఫర్ని మోషే ఏం చేశాడండి? నాకు వద్దన్నాడండి. ఎంత గొప్ప ఆఫర్ అండి. 2 times 2 సార్లు ఉంటుంది ఇంకో సందర్భంలో కూడా. మీరు నశింపజేస్తా, నీ సంతానాన్ని గొప్ప చేస్తా.
అయా వారిని నశింపజేస్తే ఘనమైన నీ నామానికి ఏమొస్తుంది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నువ్వు చేసిన ప్రమాణం ఏంటి? నీ సంతతి వారిని ఐగుప్తు దేశం నుంచి కానానుకు తీసుకొస్తానన్నావే. వారిని మధ్యలోని అరణ్యములు చంపివేస్తే ఐగుప్తీయులు ఏమనుకుంటారు? వారి దేవుడు వారిని కడదాకా చేర్చలేకపోయాడు, మధ్యలోని చంపేశాడని అంటారే. నీ ఘనమైన నామాన్ని అవమానం తెస్తారా? అయా నీ ఘనమైన నామానికి ఏం కలిగిద్ది అని మోషే కొండపైనేనండి, ఇంక రాళ్ళ కిందకి, కొండపైనే దేవుని సన్నిధిలో అక్కడే ప్రార్థన విజ్ఞాపన చేశాడు. యెహోవా మోషే చేసిన ప్రార్థన విని యెహోవా సంతాపపడెను అని ఉంటుందండి. యెహోవా సంతాపపడెను. మోషే దిగి వస్తున్నాడు. మోషే దిగి వచ్చాడు. దిగి వస్తున్నప్పుడే ఈ యొక్క పండగలు, ధ్వనులు, పాటలు అన్నీ వినిపిస్తున్నాయి. యుద్ధ ధ్వని అన్నాడు యెహోషువ, కాదు అది సంగీత ధ్వని కదా. ఓషేలు ప్రజలు ఏం చేస్తున్నారు? విచ్చలవిడిగా తిరుగుతున్నారు, తింటూ త్రాగుతూ ఆడుతూ ఉన్నారు. పండగ అన్నాడు కదండి, తినటం, తాగటం, ఎగరటం, అదే కదా డ్యాన్స్, నాట్యం కదా. అంతే, ఆ రోజు అంతే, ఈ రోజు కూడా అంతే. మోషే సహించలేకపోయాడు. దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలను పగలగొట్టాడు. దాని భావం ఏమిటో నాకు తెలియదండి, నేను చెప్పలేను. ఆ బంగారు దూడను తీసుకున్నాడు, నుగ్గుగా చేసేసాడు, పొడుం చేసేసాడు, నీళ్ళలో పారబోసాడు, దాని రూపం లేకుండా చేశాడు, వారి చేత తాగించాడు, వారిని గద్దించాడు. అహరోను పిలిచాడు, ఎందుకు నువ్వు ఇలా పనిచేసావన్నాడు. అహరోను చూడండి, 25వ వచనం అండి, 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఆ మాట అండి, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. 2 మాటలు చూస్తున్నాము ఇక్కడ, 2 నాయకత్వాలు చూస్తున్నామండి. నాకు ఈ లేఖన భాగంలో ముఖ్యమైనది అంశం అదే. నా దృష్టికి 2 నాయకత్వాలు చూస్తున్నాం. ఒకటి అహరోను నాయకత్వం, రెండవది మోషే నాయకత్వం. అహరోను నాయకత్వం, మోషే నాయకత్వం. అహరోను నాయకత్వం ఎట్లా ఉంది? ప్రజలు విచ్చలవిడిగా తిరగటానికి విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత వచ్చిన చదివితే మోషే నాయకత్వం కదండి. మోషే నాయకత్వం ఎలా ఉంది? మోషే ఆ సర్వ సమాజం ఎదుట నిలబడి యెహోవా పక్షాన ఎవరుంటారు రమ్మన్నాడండి. ఏమన్నాడండి? యెహోవా పక్షాన ఎవరుంటారు రమ్మంటే లేవీ గోత్రికులు వచ్చారండి. ఎవరు వచ్చారు? లేవీ గోత్రికులు వచ్చారండి. అలాగైతే మీరు కత్తులు ధరించండి, ఈ పాపములో పాలు పొందిన వారందరినీ చంపివేయమన్నాడండి. ఏమన్నాడు చెప్పండి? చంపివేయమన్నాడండి. తండ్రిని చూడొద్దన్నాడు, తల్లిని చూడొద్దన్నాడు, కుమారుడని చూడొద్దన్నాడు, కూతురని చూడొద్దన్నాడు, సహోదరిని చూడొద్దన్నాడు. ఎవరైనా చూడు, పాపం చేసిన ప్రతి వ్యక్తిని ఏం చేయమన్నాడు? చంపివేయమన్నాడు.
లేవీయులు కత్తులు ధరించి ఆ పాపములో పాలు పొందిన వారిని ఏం చేశారు? చంపివేశారు. ఇంచుమించుగా 3,000 మంది ఏమయ్యారు? చనిపోయారు. అహరోను ప్రజలను ఏం చేశాడు? విచ్చలవిడిగా తిరగటాన్ని విడిచిపెట్టేశాడండి. ప్రజలు విచ్చలవిడిగా తిరగడం ద్వారా చూడండి, మనం చదువుకున్నామే, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు దేవుని ప్రజలు విచ్చలవిడిగా తిరిగితే అన్యులు మనల్ని ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. రోమాపత్రిక 2లో రాయబడినట్లుగా, రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. దేవుని ప్రజలు విచ్చలవిడిగా తిరిగితే దేవుని ప్రజలు ఎగతాళి గురి అవుతారు. యేసు ప్రభు నామం అవమానం పొందిద్ది. బైబిల్ వ్యతిరేకులు విమర్శిస్తే కాదు, క్రీస్తు విరోధులు విమర్శిస్తే క్రీస్తు ప్రభు నామానికి అవమానం రాదండి. ఎవరి ద్వారా అవమానం వస్తుంది? దేవుని ప్రజలమని చెప్పుకొని మన ద్వారానే మన ప్రభువుకు అవమానం వస్తుంది. ఎవరి ద్వారా కాదు. వాదించిన వారు, విమర్శించిన వారు, వ్యతిరేకంగా ఉన్నవారు, దూషించిన వారు ఏమైపోయారు? బైబిల్ కాల్చివేసిన వారు ఏమైపోయారు? వారి ద్వారా అవమానం కాదు. ఎవరి ద్వారా? విమోచింపబడిన మన ద్వారానే, ఇప్పటి వరకు ఆరాధించిన మన ద్వారానే మన ప్రభువుకు అవమానం, మనం ఎగతాళి పాలవుతాం. ఎప్పుడు? అక్కడున్న మాట చెప్పండి, విచ్చలవిడిగా తిరుగుట ద్వారా. న్యాయాధిపతుల గ్రంథంలో ఈ మాట చాలాసార్లు వస్తుంది కదండి. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాను. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ఒక వచనం చదువుతారయ్యా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామండి. 3వ అధ్యాయము 15వ వచనం. సత్యబ్ర ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో అది నీకు తెలియచేస్తున్నాను. జీవము గల దేవుని సంఘములో దేవుని ప్రజలు ఎలాగో ప్రవర్తించాలి. ఒక నియమావళి ఉన్నదండి. దేవుని ప్రజలకు కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని క్రమాలు ఉన్నాయి, నియమావళి ఉన్నది. ఎవరు ఎలా ఉండాలి, ఎవరు ఏం చేయాలి, పౌలు పత్రికలు చదవండి, విశేషంగా ఉంటాయి. సేవకులు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి, యవన స్త్రీలు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, యవనరాండ్రైన విధవరాండ్రు ఎలా ఉండాలి, ఎంత వివరంగా అండి. యవనస్తులు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, చిన్నపిల్లలు ఎలా ఉండాలి, ఎంత క్రమము, ఎంత నియమావళి ఉన్నదండి. జనులు జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అవన్నీ నియమాలు ఉన్నట్లుగా నియమావళిని మనం చూస్తున్నామండి. కానీ అహరోను ఏం చేశాడు? జనులు విచ్చలవిడిగా తిరగటాన్ని విడిచిపెట్టేశాడు. మోషే ఏం చేశాడు? నేను చెప్తాలే మాట. మోషే వారిని క్రమశిక్షణ కింద ఉంచాడు కదండి, క్రమశిక్షణ చేశాడు.
అహరోనేమో సాఫ్ట్గా డీల్ చేశాడు కదా. మోషే ఎలా డీల్ చేశాడన్నా? స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా డీల్ చేశాడండి. పండుగ చేద్దాం, దూడన చేద్దాం, ఇంకేం చేద్దాం అన్నాడు. ఎవరు? మోషే వచ్చాడు. కుదరదన్నాడండి. అట్లా చేయటం కుదరదన్నాడండి. అట్లా చేసిన వారిని చంపేయమన్నాడండి. మోషే నాయకత్వం, అహరోను నాయకత్వం. ఇప్పుడు మనకు అన్వయించుకుందాం, ఇప్పుడు మనకు చెప్పుకుందాం, అప్పుడు కాదు. మోషే ఇప్పుడు అహరోనేమో ఎట్లా ఉన్నాడు? మరి మనుషులు చెప్పిన దానికి చెప్పండి, మనుషులు ఇష్టానుసారంగా నువ్వు చేద్దామయ్యా చెయ్యి, ఎట్లా చేద్దామో చెయ్యి, మంచి అంత చెయ్యి అంటున్నాడు. మోషే ఏమన్నాడు? అట్ట కుదరదు, అది వాక్యం ఒప్పుకోదు మోషే అన్నాడు. ఇంతకీ నేను చెప్పాలనుకున్నది ఏమంటే మనకు ఏ నాయకత్వం అంటే ఇష్టం, అది కూడా నిజంగా చెప్పాలండి. ఇక్కడ హృదయంలో ఉండి చెప్పాలి. మోషే నాయకత్వం లాంటి నాయకత్వం ఇష్టమా, అహరోను నాయకత్వం అంటే నాయకత్వం ఇష్టమా? అంటే మనం ఏం చేసినా సరే మంచిది, సరేలే ఏముందలే దాంట్లో, ఎవరు సరిగా ఉన్నారులే అనే సేవకులు, వారి సేవకత్వం, వారి నాయకత్వం మనకి ఇష్టమా? సోదరుడా, సోదరి, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు, ఇది తగదు, దిద్దుకో, ఒప్పుకోము, దిద్దుకో అని చెప్పేవారంటే మనకి ఇష్టమా? మనం ఏమి చేసినా, మనం ఎలా ప్రవర్తించినా సరేలే అంటే నేను సేవకుని కాబట్టి చెప్తున్నానమ్మా. ఇంటికి వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు మంచి భోజనం పెట్టి జేబు నిండా డబ్బులు పెడితే నువ్వు ఎలా ప్రవర్తించినా, నువ్వు ఎట్లా జీవించినా, నువ్వు ఏమైనా కూడా గుడ్ బిలీవర్ అంటున్నారు సేవకులు. ఎవరంట? గుడ్ బిలీవర్. ఏమని? నువ్వు ఎట్లా అసలు నీ సాక్ష్యమే లేదు, నీకు నీ బ్రతికే బాగల, కానీ తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టి జేబు నుండి డబ్బులు పెడితే ఆ సేవకుడు ఏమంటాడండి? గుడ్ బిలీవర్. సేవకుడు అతడు, నువ్వు గుడ్ బిలీవరా? కానీ సోదరి, నువ్వు ఇలా చేస్తున్నావు, అది దిద్దుకుంటే తప్ప నేను రాను అన్నప్పుడు ఆ ఇద్దరు ఏ సేవకుడు అంటే ఇష్టపడతారు చెప్పండి వాస్తవంగా? ఏందయ్యా చెప్పవు? ఎవరిని ఇష్టపడతావు? ఏమా అయ్యా నిజంగా చెప్పండి, నిన్ను పడలేదన్న. గద్దించే సేవకుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. భలేవాడివే. గద్దించే సేవకుడు అంటే అసలు ఇష్టమే ఉండదు. అదే అందరు చెప్పేది, అదే పైకి చెప్పేది అదే. లోపల ఎవరంటే ఇష్టం, ఎవరంటే కష్టం? ఒక మాట చెప్పాలని నేను ఆశిస్తున్నానండి. నువ్వు ఎలా ప్రవర్తించినా, నువ్వు మంచి ఆయన, మంచి బిలీవర్ అన్న వ్యక్తి నీ కీడు కోరేవాడు, ఇంకా కఠినమైన మాట, నీ నాశనం కోరేవాడే. నీ ప్రవర్తన బాగాలేదు, దిద్దుకోమని కఠినంగా నీ ముఖాన్ని చెప్పి నిన్ను దిద్దటానికి ప్రయత్నం చేసిన ఆయన నీ మేలు కోరేవాడు, నీ ఆత్మీయ మేలు కోరేవాడు అండి. మానవ హృదయం ఎవరిని అంటే ఇష్టపడుతుంది, ఎవరంటే మనకు ప్రేమ ఉంటుంది, ఎవరినంటే చేర్చుకుంటాము, ఎటువంటి వారిని? మనం ఎట్లా ఉన్నా సరే మా మంచి విలువర్ అని చెప్తూ ఉంటే ఆయనంటే ఇష్టం, మళ్ళీ రమ్మంటాం. కానీ నేను చెప్తున్న మాట, అతడు నీ ఆత్మీయ మేలు కోరేవాడు కాదు, నీ డబ్బు కోరేవాడు. నీ ఆత్మీయ మేలు కోరేవాడు కాదు. నీవు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపములో ఉన్నావు, నువ్వు దిద్దుకో, నీ జీవితం ప్రవర్తన మార్చుకో, సరి చేసుకోమని చెప్పిన ముఖాన్ని చెప్పిన భక్తుడు, ఆ సేవకుడు, ఆ పెద్ద సహోదరుడా సహోదరి ఎవరైనా సరే
వాళ్ళు నిజముగా మనల్ని ప్రేమించేవారు, మన ఆత్మీయ మేలు కోరేవారు వారండి. ఇద్దరు రాజులు మనకు తెలుసు. ఇద్దరు రాజులు పాపం చేశారు. దావీదు రాజు కదండి, పాపం చేశాడు. నాతాను పోయి ఏమన్నాడు? ఆ మనుష్యుడు నీవే అనలేదండి? అటువంటి వారు కావాలి మనకి. రాజా నువ్వు నేను ఏమి పొగడలేదు, ఆ మనుష్యుడు నీవే, ఆ పాపం చేసిన మనుషుడు నీవే. అలా ఆ యొక్క సభా తీరు ఉంది, కొలువు తీరు ఉంది కదండి. సింహాసనం మీద కూర్చున్నాడు. మంత్రులు, సామంతులు, సైన్యాధిపతులు, సభాధ్యక్షులు అంతా, సభాముఖ్యులు అంతా ఉన్నారు అక్కడ. సింహాసనం మీద కూర్చున్న దావీదు ఎదగిపోయి ఆ మనుషుడు నీవే, ఆ పాపం చేసిన మనుషుడు నీవే అన్నాడండి. దావీదు నాతాను మీద కోపం పెట్టుకున్నాడా, కక్ష పెట్టుకున్నాడా? నన్నంటావా ఇంతమందిలో అని చెప్పి పట్టుకెళ్ళి జైలు సరసాలు వేయండి, తర్వాత చూద్దామన్నాడా? ఏం చేశాడు? దిగాడు, సింహాసనం దిగి నేను పాపం చేశా అన్నాడు. నేను పాపం చేశా. నాతోనేమన్నాడు? నువ్వు చావాలి, కానీ నేను పాపం చేశాను ఒప్పుకున్నావు, దేవుడు నిన్ను క్షమించాడు. నాతాను గద్దించక, ఆ మాటలు చూడండి, మీరు చదువుతారా? సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో ఆ మాట నీవు చావాలి అని ఉంటుందండి. 2వ గ్రంథం కదా, 2వ గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం, 12-13 అండి. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అలాగే దావీదును గద్దించేవారు లేకుండా ఆ పాపం చేసి పైగా నేనేం చేయలేదు అన్నట్టుకుంటే ఏమైపోయాడండి? నాతాను చెప్పాడు కదా, దావీదు నువ్వు చేసిన పాపానికి నువ్వేం కావాలి? అక్కడున్న మాట కదండి, నువ్వు చావాలి. అంటే దేవుడు నిన్ను చంపుతాడు, నిన్ను చంపబోతున్నాడు అంటున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు నిన్ను చంపబోతున్నాడు. కానీ నువ్వేం చేశావు? నేను పాపం చేశాను ఒప్పుకున్నావు. దేవుడు ఏం చేశాడు? నీ పాపాన్ని పరిహరించాడు. దావీదు మేలు కోరి దావీదుని ఏం చేశాడు? ఆయన హెచ్చరించాడు నాతాను కదండి. లేకపోతే దావీదు ఏమయ్యేవాడండి? దేవుడు చంపేసేవాడే. అదే కదా మాటలు. మన ముఖాన్ని గద్దించి హెచ్చరించేవాడు, మన మేలు కోరేవాడు. దావీదు నాతాను మీద కక్ష పెట్టుకోలేదు. ఇంతమందిలో నన్ను అవమానం పరుస్తావా అనుకోలేదు. మీరు చదువుకోండి. తర్వాత దావీదు కుమారునికి నాతాను పేరు పెట్టుకున్నాడండి. దావీదు కుమారుని పేరు ఏంటండి? నాతాను పెట్టుకున్నాడు. ఈ రెస్పెక్టెడ్ హిమ్. ఆయన గౌరవించాడు, ఆయన హెచ్చించాడు, ఆయన మాట వింటూనే వచ్చాడండి. ఇంకొక రాజు ఉన్నాడు, హేరోదు రాజు కదా. బాప్తిస్మిచ్చి యోహాను పోయి ఏమన్నాడు? హేరోదు రాజా, నువ్వు చేసింది తప్పు, మంచిది కాదు. నీ సహోదరుని భార్యను తెచ్చుకున్నావు, మంచిది కాదు. నన్ను అంటావా? ఏం చేశాడు? శరసాలు వేశాడు. తర్వాత ఆయన తల శిరచ్ఛేదం చేయబడింది. హేరోదు ఏమయ్యాడో తెలియదు. హేరోదు ముగింపు ఎట్లాగున్నదో మనకు తెలియదు. కానీ
హేరోదు తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడు, తన పాపాన్ని మానలేకపోయాడు. దేవుడు చంపేసే ఉంటాడు, దేవుడు చంపేసే ఉంటాడు. ఎట్లా ఆయన అంతమంతో మన చరిత్ర ఉన్నదిగా మనకు తెలియలేదండి. ఇంకొక ఏ రోజు వచ్చాడు, అతను పురుగులు పడి చచ్చిపోయాడు కదండి. ఇంకొక ఏ రోజు వచ్చాడు, ఏమయ్యాడు, అపోస్తలుడు పురుగులు పడి చచ్చిపోయాడు. ఇంతకీ హృదయంలో భారం నాకే పాఠం, మీకే కాదు, మనకెవరు కావాలి? ఒకటి ఆలోచన చేసుకో. ఇప్పుడు ఎవరు కావాలి? ఎటువంటి వారు కావాలి? మనల్ని గద్దించేవాడు కావాలి, మనల్ని సరిచేసేవాడు కావాలి, మరలా మనల్ని దేవుని మార్గంలో నడిపించేవాడు కావాలి. వారే నిజంగా మనల్ని ప్రేమించేవారు, వారే నిజంగా మనం మేలు కోరేవారు. అహరోను నాయకత్వం ఉంటే ఆ రోజు 3000 మంది చనిపోయారు కదండి. అలా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే మొత్తం చనిపోయేవాళ్ళే. దేవుని కోపం మండుతుంది కదండి. అక్కడ ఎంతమంది చనిపోయేవాళ్ళు? మొత్తాన్ని అసలు అడ్డం రావద్దు, నేను నాశనం చేస్తానన్నాడు కదా, కాల్చి వేస్తానన్నాడు కదా. అవన్నీ పాఠాలే. మోషే ఆ ప్రజలతో అన్నాడు చూడండి, 31 వచ్చానమండి. అప్పుడు మోషే యెహోవా వద్దకు తిరిగి వెళ్ళి, ఈ రిటర్న్ టు గాడ్ కదా, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిసివేయమని బతిమాలు కొనుచున్నాను. నిజమైన ద రియల్ లీడర్షిప్, నిజమైన నాయకుని యొక్క లక్షణము ఇక్కడ మనం చూస్తున్నామండి. ఆ లేఖన భాగం చదువుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట రెండండి. మోషే ఏమో ప్రజల దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దాకా చెప్పిన మాట చెప్పండి. ఏం చేస్తున్నాడు? గద్దిస్తూ క్రమపరుస్తున్నాడు కదనండి. కఠినంగా ఉన్నాడు వారి పట్ల. ఎట్లా ఉన్నాడండి? కఠినంగా వారిని క్రమపరుస్తూ వారిని గద్దిస్తున్నాడు. దేవుని సన్నిధికి పోయి ఏం చేస్తున్నాడు? వారి కొరకు బ్రతిమలాడుతున్నాడు. దేవుని సన్నిధిలోనే వారి కొరకు బ్రతిమలాడుతున్నాడు. ప్రజల మధ్యకు వచ్చి మీరు సరి చేసి సరికాదు, దిద్దుకో అని కఠినంగా ఈజ్ డీలింగ్ విత్ హార్ష్లీ. ఇక్కడేమో కఠినంగా ప్రవర్తిస్తున్నాడు, అక్కడ పోయి దేవునిలో మోకరించి బతిమలాడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో ప్రభువా, ఈ ప్రజలు గొప్ప పాపం చేశారయ్యా, గొప్ప పాపం చేశారు. చేసింది నిజమేనయ్యా, చేయలేదంటలేదు కదండి. వీరు గొప్ప పాపం చేశారు. ఈజ్ నాట్ కవరింగ్ దేర్ సీన్స్. ఆయన పాపాలను, వారి పాపాలను ఆయన దాచిపెట్టట్లా కదండి. ఏం చేస్తున్నాడు? వారు గొప్ప పాపం చేశారు, వారి పాపాలను ఒప్పుకుంటున్నాడు ఆన్ దేర్ బిహాఫ్ గబగాలు, వారి పక్షాన, వారి కొరక, వారి తరపున ఏమో వీరు గొప్ప పాపం చేశారు. అయ్యో అయ్యో అన్నాడంటే ఎంత వేదనతో అన్నమాట అండి అది. ఆ ప్రజల విషయమై మోషేకున్న ఆవేదన చూస్తున్నాం. ఆ ప్రజల పట్ల మోషేకున్న ఆ ప్రేమను మనం చూస్తున్నాం. ఈజ్ కన్సర్న్, ఆయన ఆ ప్రజల పట్ల ఆయనకున్న భారాన్ని చూస్తున్నాం. ఎంతగా ప్రార్థన చేశాడు, అర్థమయ్యేటట్టుగా చెప్పాలని. వారిని తుడిచివేస్తా అన్నాడు. నాశనం చేయండి, తుడిచివేయటమే కదా. వారిని కాదయ్యా తుడిచివేసేది, నా పేరు తుడిచివేయి. వారి పక్షాన దేవునిలో అడ్డుపడి ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాటలు గమనిస్తే ఎంత అసలు మన హృదయాలు కలత చెందాలి. కవ్వం పెట్టి
కవుస్తారు కదా, కవం బట్టి అట్లా హృదయము ఇట్లా ఉండాలి. పెరుగుతూ అంటారు కదమ్మా, కవం చితుకుతారు, చితుకుతాం. అలా మన హృదయాలు అలా చితికిపోవాలి. అయ్యో ఈ ప్రజలు పాపం చేశారు, వారిని తుడిచేస్తానన్నావు కదా ప్రభా, వారిని కాదు తుడిచేసేది, నా పేరు తుడిచేయి నీ గ్రంథములో నుండి. హౌ మచ్ హీ లవ్డ్ ఈజ్ పీపుల్. ఎంతగా ప్రేమించాడండి, ఎంత ప్రేమ చెప్పరే. వారి కొరకు నీ గ్రంథం నుంచి నా పేరు దుశ్చేయమన్నాడా. ఎవని పేరైనా జీవ గ్రంథం మందు రాయబడినట్లు కనబడని ఎడల వారు గుండంలో పడవేయబడి. అది రెండవ మరణం కదండి. అంటే ఆ ప్రజల కొరకు మోషే ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధపడ్డాడు, పాతాళానికి, అగ్నిగుండానికి, నరకానికైనా వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. నన్ను తుడిచేయ్యా, నా పేరు తుడిచేయి, ఆ ప్రజలను క్షమించు, ఆ ప్రజలను రక్షించు. పౌలు కూడా ఇలాగే చేశాడు కదండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనమే చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనమే. రోమా 9. నాకు బహు దుఃఖమును మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు. నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరులైన ఇశ్రాయేలీల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. పౌలు ప్రార్థన కూడా అదే. ఇశ్రాయేలు రక్షించబడితే నాకు అంతే చాలు. 10వ అధ్యాయంలో కూడా ఉంటుంది కదా, ఇశ్రాయేలు నా ప్రజలు రక్షించబడి వారి కొరకు నేను క్రీస్తు నుండి వేరై అంటే పౌలు కూడా ఏమంటున్నా, నరకానికి పోవటానికి పౌలు కూడా సిద్ధపడ్డాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు, రక్షణ లేని ఇశ్రాయేలు కొరకు, కట్టెలు లేని ఇశ్రాయేలు కొరకు, యేసు ప్రభువును సిలువ వేసిన ఇశ్రాయేలు కొరకు. వారు రక్షణ పొందితే చాలయ్యా, నా వారి కొరకు నేను నరకానికి వెళ్తా, వారు రక్షించు, వారి పేరు తుడిచివేయద్దు, నా పేరు తుడిచివేయి. ఎటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు మోషే? ఆ మాట చెప్పండి. దారి తప్పిన వారు, పాపం చేసిన వారు, మీరు చెప్పేవన్నీ రైట్లే. అసలు మొదటి మాట మోషే అనేవాడు ఏమైనా అన్నారు కదా, అంటే ఏ ప్రజలు వాళ్ళు? కృతజ్ఞత లేనివారు. ఏ ప్రజలండి? వారి కొరకు త్యాగం చేశారు కదా మోషే. ఐగుప్తు ధనమును అంతా విడిచిపెట్టి వచ్చి వారి కొరకు ఏం చేశాడు? శ్రమపడ్డాడు, త్యాగం చేశాడు. అంతా విడిచిపెట్టి వస్తే వారు ఏమన్నారు? ఏ మోషే అనేవాడు ఏమైనంటే ఏమి లేదు, కృతజ్ఞత లేనివారు. ఆ కృతజ్ఞత లేని ప్రజల పట్ల మోషేకున్న కృతజ్ఞత, ఆ కృతజ్ఞత లేని ప్రజల పట్ల మోషేకున్న ప్రేమ, ఆ కృతజ్ఞత లేని ప్రజల పట్ల మోషేకున్న త్యాగం, ఆ కృతజ్ఞత లేని ప్రజల పట్ల మోషే యొక్క ప్రార్థన ఈజ్ అ హార్ట్. ఆయన హృదయం ఇప్పుడు మనం ఎదుట కనపడుతుంది. ప్రార్థన చేద్దాం. అటువంటి సేవకులను మనకు దయచేయమని, మన సంఘాల్లో లేపమని ప్రభువుకు ప్రార్థన చేద్దాం. కృతజ్ఞత లేని ప్రజలను ఆయన ఎంతగా ప్రేమించాడో, కృతజ్ఞత లేని ప్రజల కొరకు ఆయన నరకానికైనా వెళ్ళటానికి ఏమయ్యాడు? మీరు రక్షించబడండి చాలు, నేను నరకానికి వెళ్తా, సిద్ధపడ్డాడండి. త్యాగం. అయ్యో ప్రభువా, ఆ మాటలు, అయ్యో వీరిని కరుణించు, క్షమించు, రక్షించు. మోషే ప్రార్థన అది. చూడండి ఆ మాటలు
30వ వచనమండి. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేసితిరి. ప్రజలతో అంటున్నాడు కదండి. మీరు ఏమన్నారు? గొప్ప పాపం చేశారన్నాడు ప్రజల దగ్గరికి. మరలా దేవుని దగ్గరికి పోయామన్నాడు, వీరు గొప్ప పాపం చేశారు. ప్రజల ముందే మొక్కానే చెప్తున్నాడు వారితో. ఏమని? మీరు గొప్ప పాపం చేశారు. చిన్న చిన్నది కాదు, గొప్ప పాపం చేశారు. ఆ మాటలు దేవుని సన్నిధికి పోయామంటున్నాడు. అయ్యా, వీరు గొప్ప పాపం చేశారు అని చెప్పి, నేను చూడండి, మీరు గొప్ప పాపం చేసేది కనుక యెహోవా యొద్దకు కొండకి ఎక్కి వెళ్ళేదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము గలనేమో అనేను, చేయగలనేమో అనేను. ఒకవేళ మీ పాపము కొరకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో. అది మోషే ప్రార్థన. అది ఈ సాలిటరీ ప్రేయర్ అండి. అంటే ఈ సాలిటరీ ప్రేయర్ కొండపైన ఒక్కడే కదండి, ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. కొండపైన ఒక్కడే ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. రెండవది, ఇశ్రాయేలు పాప పరిహారం కొరకు, ప్రాయశ్చిత్తం కొరకు ప్రార్థన కానీ, బలులు కానీ, ధూపం కానీ వేసేది ఎవరండి? యాజకుడు కదా. అది మోషే ప్రధాన యాజకుని ప్రార్థన చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడండి? ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన. ప్రధాన యాజకుడిగా ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన చేస్తున్నాడు. అది ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మూడవది, అది భారభరితమైన హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. అది భారభరితమైన హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. నాలుగవది, అది వేదనతో, అది ఆతృతతో, వేదనతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. అది సమర్పణతో కూడిన ప్రార్థన అండి. ఏ ప్రార్థన అండి అది సమర్పణతో కూడిన ప్రార్థన. మనం ఎలా చెప్పగలం? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, నన్ను చంపేయి కదా, వాడిని బతుకు. సాక్రిఫిషియల్ ప్రేయర్, సమర్పణతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది జవాబు పొందిన ప్రార్థన. దేవుడు మోషే ప్రార్థనకి ఏం చేశాడు? జవాబిచ్చాడు. తన ప్రజలను క్షమించాడు. మోషే ప్రార్థన, మోషే నాయకత్వం, మోషే హృదయం, మోషే యొక్క ఆ త్యాగం వారిని నశింపజేసి నిన్ను గొప్ప జనముగా చేస్తా. అసలు ఎంత గొప్ప మా త్యాగం అండి. వారిని నశింపజేస్తావా? నా ప్రజలను గొప్ప చేస్తావా? నా సంతానాన్ని? వద్దు ప్రభా, వద్దు ప్రభా. వారు నీ ప్రజలే, వారు నీ ప్రజలే. ప్రార్థన చేసుకుందామని. మన ప్రభు నీ కొరకు నా కొరకు త్యాగం చేయలేదా? మోషే ప్రాణం పెట్టాలనుకున్నాడు కానీ పెట్టలేదు. కానీ మన ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టలేదా? ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యో ప్రభువా, ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు. వారిని కాదయ్యా, నా పేరు నీ గ్రంథములో నుండి తుడిసివేయమని ప్రార్థన చేశాడు. కృతజ్ఞత లేని ప్రజలు వారు, అవిధేయులైన ప్రజలు వారు, తిరుగుబాటు చేసే ప్రజలు వారు, సారిసారికి విసికించే ప్రజలు వారు. ఆ ప్రజల కొరకు నరకానికైనా వెళ్ళటానికి సిద్ధపడిన మోషే ఆ ప్రజలకు ఎంతగా ప్రేమించాడో.
మోషే యొక్క హృదయాన్ని మా ఎదుట తీసుకొచ్చావు ప్రభువా. మోషే యొక్క సమర్పణ త్యాగాన్ని మా ఎదుటకు తీసుకొచ్చావు ప్రభువా. మాకు అటువంటి నాయకులను దయచేయి. అహరోను లాంటి వారు కాదు ప్రభువా, మోషే వంటి నాయకులను మాకు దయచేయి యేసయ్యా. నీ సంఘాలకు దయచేయి ప్రభువా. మమ్మను దిద్దేవారు, మమ్మను ఖండించేవారు, మమ్మను సరిచేసేవారు, మా జీవితాన్ని చక్కదిద్దేవారు, మరలా మంచి మార్గంలో నడిపించేవారు, భక్తి మార్గం తీసుకొచ్చేవారు మాకు కావాలి. అటువంటి వారిని మాకు దయచేయమని మమ్మను ఖండిస్తూ, మమ్మల్ని దిద్దుతూ, మమ్మల్ని హెచ్చరిక చేస్తున్న వారిని మేము ద్వేషించకుండా వారిని ప్రేమించి సన్మానించి వారిని ప్రభువా గౌరవించే హృదయాలు మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.